చంద్రగ్రహణం 2026 జ్యోతిష్య ప్రకారం ఈసారి మొదటి చంద్రగ్రహణం వేళ ద్వాదశ రాశుల వారు కొన్ని శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మీ రాశిని బట్టి ఏ మంత్రాలను జపించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రగ్రహణం 2026 హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఫాల్గుణ పూర్ణిమ నాడు మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని పొడవైన చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. ఈ గ్రహణం ప్రారంభం అవ్వడానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:21 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగుస్తుంది. అంటే గ్రహణ వ్యవధి మొత్తం దాదాపు 3:27 పాటు ఉంటుంది. గ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. అంటే ఉదయం 6:20 ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం వేళ కొన్ని మంత్రాలను పఠించడం వల్ల మీ జాతకంలో చంద్రుని స్థానం బలపడి గ్రహణ దోషం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏ రాశి వారు ఎలాంటి మంత్రాలు పఠించాలి, ఏ మంత్రాలు పఠిస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశివారు గ్రహణం సమయంలో ఓం శ్రీ హ్రీ క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే హనుమాన్ చాలీస చదివినా కూడా మంచిది. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో విజయం లభిస్తుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశివారు చంద్రగ్రహణ సమయంలో శ్రీ సూక్త పారాయణం చేయాలి. అదేవిధంగా ఓం శింతాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు, వ్యాపారులకు పురోగతి లభిస్తుంది. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి చంద్రగ్రహణం సమయంలో మీ ఇష్టదేవత పారాయణం చేయాలి. దుర్గాదేవికి పండ్లను సమర్పించాలి. ఓం శ్రమ శ్రమ శ్రమం సహా చంద్రమాసే నమః అనే మంత్రాన్ని పఠించాలి. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రగ్రహణ కాలంలో శివుడికి పూజించాలి. అలాగే శివరాహు చంద్ర మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. ఇక సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి చంద్రగ్రహణ కాలంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో పురోగతి లభిస్తుంది. కన్యారాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి వీరు చంద్రగ్రహణ కాలంలో శ్రీ గణేశ చాలీసాను పఠించాలి. ఓం సితాంశు విభాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి, వృద్ధిలోకి వెళ్తారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి చంద్రగ్రహణం వేళ ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తశతిని పఠించాలి. ఇక వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. అందుకే ఈ రాశివారు చంద్రగ్రహణ కాలంలో హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలి. అదేవిధంగా ఓం క్రం క్రీం క్రౌం సహా భౌమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయి. ఇక ధనుసు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి చంద్రగ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఓం శ్రమ శ్రమ శ్రౌం సహా చంద్రాంశే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇక మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో శని చాలీసా పఠించి ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీ జీవితంలో పురోగతి లభిస్తుంది అని చెప్తున్నారు. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో
ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే కమలాయే ప్రసిద్ ప్రసిద్ శ్రీ మహాలక్ష్మీమయీ అనే మంత్రాన్ని పఠించాలి. ఇక మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ కాలంలో విష్ణు చాలీసా లేదా రామాయణం, మహాభారతం తదితర వాటిని చదవాలి. ఓం హ్లీం దున్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.